ఒక వ్యక్తి చాలా కష్టాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే ఎలాంటి కష్టం అంటే తినడానికి కూడా ఆహారం లేదు, కనీసం పడుకుందాము అంటే కూడా సరైనటువంటి పరిస్థితులు లేవు. ఒక వ్యక్తి వారిపైన దయతలిచాడు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు. దయతలిచి, బాబు నేను బ్యాంకులో పనిచేస్తున్నాను, నా షూరిటీ మీద నీకు ఒక చిన్న వ్యాపారం పెట్టేయాలనుకుంటున్నాను, నేను కష్టపడి పనిచేస్తావా అని అడిగాడు. తప్పకుండా చేస్తాను సార్ అన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళాడు, ఆయన షూరిటీ పైన ఒక చిన్న లోన్ తీసుకొని ఒక చిన్న వ్యాపారం పెట్టించాడు. స్టార్టింగ్లో చాలా బాగుంది, లాభాలు వచ్చాయి, పరిగెత్తాడు. సార్ చాలా బాగా నడుస్తుంది బిజినెస్ అని ఆయనకు వచ్చిన లాభంలో నుండి కొంత ఆయనకి ఇవ్వడం, ఆ అప్పు తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. కొంతకాలం గడిచిపోయింది, ఇతను చాలా బ్లెస్ అవ్వడం మొదలైంది. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి, ఎవరైతే ఆ వ్యక్తిని ఆ కరువులో నుండి బయటికి తీసుకొచ్చాడో ఆ వ్యక్తిని మర్చిపోయాడు. అతనికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా మానేశాడు. అతనికి కనబడకుండా తిరుగుతూ ఉన్నాడు. అలా చాలా కాలం గడిచిపోయింది. ఉన్నట్టుండి ఒకరోజు ఈ బ్యాంక్ ఎంప్లాయీ ఆయన వెళ్తూ ఉండగా ఒక భిక్షగాడు కనబడ్డాడు రోడ్డు పైన. ఆయన పరిస్థితి చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఆయనకి పడిపోయి ఉన్నాడు, సొమ్మసిల్లిపోయాడు, ఎవరు లేరు అక్కడ. ఈయన జాలిగల హృదయం కదా, మళ్ళీ వెళ్ళి సహాయం చేద్దాం, ఏదైనా ఆహారం పెడదామని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనని తట్టి లేపాడు. లేపి చూసేసరికి ఎవరైతే వ్యక్తికి ఈయన సహాయం చేశాడో, ముందు ఎవరైతే ఆశీర్వదించబడ్డాడో ఆ వ్యక్తే మళ్ళీ ఇక్కడ కనబడ్డాడు. అదేంటి? ఆయనని కూర్చోబెట్టి కొంత నీళ్ళు తాగిపించి ఆయన తెచ్చిన ఆహారం ఇచ్చి తిన్న తర్వాత కొంత కుర్తపడ్డ తర్వాత అతనితో మాట్లాడాడు. ఏం జరిగింది? ఆయన చెప్పాడు, సార్ వ్యాపారం బాగా జరిగింది, డబ్బులు బాగా వచ్చాయి, నా బిజినెస్ బాగా పెరిగిపోయింది, కాకపోతే నాకు గర్వం పెరిగిపోయింది సార్. తెలియదు అది ఎందుకు వచ్చిందో తెలియదు. డబ్బు లేనప్పుడు అందరు దేవుళ్ళకి కనపడ్డారు. డబ్బు వచ్చిన తర్వాత అందరూ కూడా నాకు వీడా వాడా వీతో నాకేందన్నట్టు అయిపోయింది పరిస్థితి. కానీ ఇప్పుడు డబ్బు అంతా పోయింది సార్. ఎట్లా పోయింది, ఎలా జరిగింది అంటే, ఒక వ్యక్తి వచ్చాడు, చాలా ఆశ పెట్టి చాలా గొప్పగా అయిపోతావు నువ్వు అని చెప్పి ఆ డబ్బు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడంట. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 10 లక్షలు వస్తాయి 2 రోజుల్లో అన్నాడంట. ఉన్నదంతా తీసుకుపోయి పెట్టాడు, ఒక్క రోజులో మాయమైపోయాడు. ఉన్నదంతా పోయింది. మళ్ళీ ఓడిస్తాడు ఆయనకి. ఎవరు నమ్ముతారు ఆయనని? ఎవరు నమ్మరు. అందరు వదిలిపెట్టేస్తారు. తిండి లేదు, నమ్మేవాళ్ళు లేరు. ఇంట్లో పరిస్థితి కూడా ఘోరం. ఇంట్లో నుంచి నెట్టేశారు బయటికి ఆయన చేసిన తప్పుకి. అప్పుడు అక్కడ ఏడ్చుకుంటూ ఆయన అన్నాడంట, నేను చేసిన తప్పు సార్. ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చాడంట, నన్ను క్షమించాడు సార్ అని. ఆయన దయ తలిచి ఆయన అన్నాడంట, అయ్యా నేను యేసయ్య బిడ్డను. ఎవరు నేను? యేసయ్య బిడ్డను. నేను యేసు నమ్ముకున్నాను కాబట్టి నేను మళ్ళీ క్షమిస్తాను, నీకు మళ్ళీ పెట్టిస్తాను, నేను భయపడకు. కానీ ఈసారైనా కృతజ్ఞత కలిగి ఉండు. ఎందుకంటే నీ దేవుడు నీ పరిస్థితిని బట్టి నీ పైన జాలిపడి నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు ఆశీర్వదించబడ్డ తర్వాత ఆయనను మర్చిపోతే తప్పకుండా మళ్ళీ అదే పరిస్థితికి వస్తావు. ఎందుకంటే దేవుని దయ వలన నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఒకసారి గట్టిగా చప్పులు కొడదామా? హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సరే
దేవుని దయను మర్చిపోతే వాళ్ళ పరిస్థితి అంతే. పవన్ చెప్తున్నాడు, ఇంకెవరో చెప్తున్నారు కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కృతజ్ఞత కలిగి ఉండడము చాలా అవసరం. ఎందుకంటే ఆపత్కాలములో నమ్మకనదంగా సహాయకుడు ఎవరంటే ఒకడే, నీ దేవుడు. ఎవరు లేరు ఈ లోకంలో, ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు నిన్ను నమ్మరు. ఒక బ్యాంకోడు నీకు లోన్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు? ఇంతకుముందు నువ్వు నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చూస్తారు. నీకు ఇన్కమ్ ఉందా కదా, సంపాదిస్తున్నావా, నెలకి ఎంత సంపాదిస్తున్నావు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నావు, నీకు అప్పులు ఏమున్నాయి, మిగిలేదంతా దానిపైన ఇస్తారు. దేవుడు ఆయన నిన్ను నమ్ముతాడు. నువ్వు ఎంత పాపాత్ముడు అయినా, నువ్వు ఎన్నిసార్లు చీకొట్టినా, ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు అవమానించినా, ఎన్నిసార్లు నువ్వు హేళన చేసినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నేను విడిచిపెట్టాడు. సామెతలు 18:10 సామెతల గ్రంథం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఏమంటే నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా నామం బలమైన దుర్గం అంట. దుర్గము అంటే ఆశ్రయం. హల్లెలూయా కదా, దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా, దేవుడు మనకు ఆశ్రయము. ఆపత్కాలములో మనకు ఆశ్రయం ఎవరు ఉండరు, అందరు విడిచిపెడతారు, అందరు విడిచిపెడతారు. మేళ్ళన్నీ మర్చిపోతారు, మేళ్ళు అన్నీ మర్చిపోతారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతారు. ఎందుకంటే లోకం మారిపోయింది, లోకం తీరు మారిపోయింది. నువ్వు అనుకుంటున్నావా ఒకప్పుడు ప్రేమలు ఇప్పుడు ఉన్నాయని? లేవో, ఎవరి దగ్గర లేవో. ఒకప్పుడు ప్రేమ ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. సమయమే లేదు నిన్ను ప్రేమించడానికి, నీతో మాట్లాడడానికి, నీ గురించి ఆలోచించడానికి సమయం లేదు. ఒక తల్లి అనుకుంటుంది, నా కొడుకు లేదా నా కుమార్తె నా గురించి ఆలోచించి నా గురించి వస్తారు అని. రారు, ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక భార్య అనుకుంటుంది, నా భర్త వస్తాడు, రాడు, నీ భర్త బిజీ. భర్త అనుకుంటాడు, నా భార్య నాకు సహాయం చేస్తుందేమో, చేయదు. ఒకప్పుడు ప్రేమలు లేవు, ఇప్పుడు నటన. ఎందుకంటే తెలుసా ఈ మాట, నేను అందరిలో కాదండి, దేవుని ప్రేమ ఉన్నవారు నిజంగా ఆ ప్రేమను కలిగి ఉన్నారు. కానీ దేవుడు లేని వారిలో ఈ పరిస్థితి ఉంది రోజు. చూడండి, ఒకప్పుడు తల్లన్నా తండ్రన్నా పిల్లలన్నా బాధ్యతలు ఉండేవి, ప్రేమలు ఉండేవి, బంధాలు ఉండేవి. ఏదైనా కొన్నా కూడా ఇది నా తల్లి కోసం, నా చెల్లి కోసం, నా కోసం, నా పిల్లల కోసం. ఇప్పుడు అట్లా లేవండి. నా కోసం తప్ప పక్కన వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి లోకంలో, అలాంటి సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. అంటే తన స్వార్థాన్ని చూసుకునే లోకములో మనం ఉన్నాం. స్వార్థపరులం, అమాయకులం కాదండి, మనం స్వార్థపరులం కదా. అవసరానికే వాడుకోవాలా, అవసరం తీరాక బయట పారేలా. దేవుని కూడా అంతే. దేవుని అవసరం ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటాం. దేవుని అవసరత తీరిన తర్వాత దేవుణ్ణి మనం దూరం పెడతాం. పరమా, నేను తప్పు చేస్తున్నాను, నేను పాపిని, నాకు కొంచెం దూరంగా ఉండు, నా పాపాలకు నువ్వు అడ్డొస్తున్నావు కాబట్టి నేను కొంచెం దూరం పెడతాను నేను. ఇది మన పరిస్థితి. కానీ ఈరోజు నేను మీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, యెహోవా నామము బలమైన దుర్గము. ఈ లోకం నిన్ను విడిచిపెట్టేది, మనుషులు నిన్ను మర్చిపోయారు, ఎవరు లేరు. అయితే దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. హల్లెలూయా, దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. అది ఎలా వస్తుందంటే ఒక వ్యక్తి ద్వారా ఆ ప్రేమ నీకు దొరుకుతుంది. ఏమో దేవుడు నీ భర్తను మార్చి నీ భర్తలో ఆయన ప్రేమను నింపుతాడేమో. ఏమో నీ భార్యను, ఆమె హృదయాన్ని మార్చి దేవుని ప్రేమతో నింపి ఆమెను నీ ఇంటికి వెలుగుగా పెడతాడేమో, మనము దేవుని ఆశ్రయించినప్పుడు. చూడండి, కీర్తన 62:8 కూడా ఒక్కసారి మనం చదువుకుందాం.
జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. దేవుడు మనకు ఆశ్రయం. ఎవ్వరు కాదు కదా, ఏ మనుష్యుడు కాదు, ఏ ఉద్యోగము కాదు, ఏ వ్యాపారము కాదు, డబ్బు కాదు, అందము కాదు. ఇవన్నీ మోసం, ఇవన్నీ కూడా కొంతకాలమే. కానీ శాశ్వతమైంది ఒకటే, దేవుడు, ఆయన ప్రేమ. అందుకే ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవగా ఉండదు. ఆయన ఆశ్రయించడం నేర్చుకోవాలి అన్ని విషయంలో. హల్లెలూయా.